హాయ్, వెల్కమ్ టు ద మెకానికల్ టెక్ తెలుగు. మీ హ్యాము మెకానికల్ గురు. హాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. ఫస్ట్ వీడియోలోనే పెట్టిన 2-3 రోజుల్లోనే ఫస్ట్ 3 వీడియోస్లోనే 1K లైక్స్ పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే నా ఛానల్ డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు ఇప్పటిదాకా మనం 3 పార్ట్స్ చెప్పుకున్నాం బేసిక్స్. ఈ రోజు మనం 4th పార్ట్ చెప్పుకుంటాం. ఆల్రెడీ న్యూటన్ మాము చెప్పిన ఫోర్స్ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మనం చెప్పుకునేది టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి. ఓకేనా? Forces are divided into 2 types. The first one is contact force and second one is non-contact force. కాంటాక్ట్ ఫోర్స్ లో మనం చెప్పుకోబోతుంది ఏ టైప్స్ ఉంటాయంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అండి. ఇప్పుడు ఇది ఈ హ్యాండ్ మీద మూవ్ అవుతుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ మనకు మంచి ఫ్రెండ్ అండి. అది మనకు ఆపోజిట్ అయినా అది మనకు ఫ్రెండే. సో మనకి ఒక బుక్ మీద పెన్తో రాయడానికి కానీ లేదా పెన్సిల్తో రాయడానికి కానీ మనం నడడానికి కానీ మనం పరిగెట్టడానికి కానీ దేనికైనా సరే ఫ్రిక్షన్ యూజ్ అవుతుంది. సో ద ఫస్ట్ ఫోర్స్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. And the second one is tension force. The upward force observed in the springs and strings is called tension force. ఏదో ఒక స్ప్రింగ్ ని మనం పట్టుకొని ఇలా వేలాడుతున్నాము అంటే వెయిట్ అంతా కిందకు ఉంటది, మరి పైకి ఏముంటదిరా బాబు అంటే టెన్షన్ ఫోర్స్ ఉంటదండి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ నార్మల్ ఫోర్స్. సార్, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫర్ సపోజ్ ఒక బాల్ ఉంది, మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు, ఒకడు కాల్తో గట్టి దన్నాడు, అలా వెళ్ళిపోతుందా సంవత్సరాలు? ఎక్కడైనా అవుతుంది కదా. ఎవడి వల్ల అవుతుంది? ఎవడో ఒకడు తనకి హెల్ప్ చేస్తున్నాడు ఆగడానికి. ఎవడంటే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనమాట. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద సర్ఫేస్. ఇప్పుడు బాల్ ఇలా మూవ్ అవుతుంది అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆపోజిట్ లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ టెన్షన్ ఫోర్స్. టెన్షన్ ఫోర్స్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? స్ప్రింగ్స్ గాని స్ట్రింగ్స్ లో గాని వెయిట్ కిందకుంటే, డబ్ల్యూ అనేది కిందకుంటే నార్మల్ ఫోర్స్ అనేది పైకి ఉంటుంది స్ట్రింగ్స్ లో గాని. అదే టెన్షనల్ ఫోర్స్ ఉంటుందండి. ఇక్కడ స్ప్రింగ్స్ లో ఏముంటది? టెన్షన్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా? మరి నార్మల్ ఫోర్స్ ఎక్కడ ఉంటది? ఒక వెయిట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఇలా ఒక ఫ్లోర్ మీద ఉంది. దాని వెయిట్ ఎక్కడికి రిప్రజెంట్ చేస్తాం అంటే డౌన్వర్డ్స్ రిప్రజెంట్ చేస్తాం. మరి అప్వర్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తాం అంటే నార్మల్ ఫోర్స్ ఉంటుంది, విచ్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్, నాట్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కి పర్పెండిక్యులర్ గా ఉండదు, ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ ఇలా ఉంటే, ప్లేన్ ఇలా ఉంటే నార్మల్ ఫోర్స్ ఇలా ఉంటది. ఒకవేళ ప్లేన్ ఇలా ఉంటే నార్మల్ ఫోర్స్ పర్పెండిక్యులర్ అంటే ఇదే కదా, ఇలా ఉంటది. ఒకవేళ ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ప్లేన్ పర్పెండిక్యులర్ ఇదే కదా, నార్మల్ ఫోర్స్ ఇలా ఉంటది. ఓకేనా? దీస్ ఆర్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ కాల్డ్ కాంటాక్ట్ ఫోర్సెస్. వీటిలో మనం ఏం ఫోర్సెస్ అంటామంటే కాంటాక్ట్ ఫోర్సెస్ అంటాం. నెక్స్ట్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. గ్రావిటేషనల్ ఫోర్స్, భూఆకర్షణ శక్తి అంటారు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని కింద ఇలా వదిలేసిన అనుకోండి, ఏమవుతుంది? కింద పడుతుంది. ఆ కింద పడిన పార్ట్కి ఒక చిన్న హోల్ ఉంది అనుకోండి, కింద ఫ్లోర్ లో పడుతుంది. అక్కడ కూడా ఒక హోల్ ఉంది అనుకోండి సేమ్ ప్లేస్ లో, దాని కింద ఫ్లోర్ లో పడుతుంది. అలా ఎక్కడ వరకు పడుతుంది? ఎర్త్ సెంటర్ దాకా వెళ్తుంది. అంటే ఎర్త్ సెంటర్ నుంచి ఏదో ఒక ఫోర్స్ ఈ ఎర్త్ మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫోర్స్ ఏం ఫోర్స్ రా బాబు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఆబ్జెక్ట్ కాంటాక్ట్ లో ఉండవసరం లేదు, ఇలా గాల్లో ఉన్నా కూడా అది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కిందనే పడుతుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ సెంటర్ ఆఫ్ ద ఎర్త్, విచ్ ఈజ్ ఆల్వేస్ డౌన్వర్డ్స్. Electrical force, which is non-contact force. Magnetic force, which is non-contact force. ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టి
రెండు పోల్స్ ఉంటాయి కదా, ఏ పోల్స్ అవి? నార్త్ పోల్, సౌత్ పోల్. రెండు మంచి ఫ్రెండ్స్ కదా, ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంటారు, ఎప్పుడు రిపల్ అవుతూ ఉంటారు. ఎవరెవరు అట్రాక్ట్ అవుతుంటారు, ఎవరెవరు రిపల్ అవుతుంటారు? ఇది నార్త్ పోల్, సౌత్ పోల్. ఫర్ సపోజ్ ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. రెండు ఎలా పెట్టామండి? నార్త్ నార్త్ అట్రాక్ట్ అవుతాయా? రిపల్ అవుతాయి. అదే సౌత్ తీసుకొస్తే హీరో పక్కన హీరోయిన్ వచ్చింది, ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతుంది. సో నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ అవుతాయి, లేదా సౌత్ పోల్ నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతాయి. నార్త్ పోల్ రిపల్ అవుతాయి, సౌత్ పోల్ రిపల్ అవుతాయి. రిపల్ అవుతాయి అంటే ఇలా దగ్గర తీసుకొస్తుంటే దూరం జరుగుతుంటాయి అన్నమాట. మధ్యలో ఎవరైనా ఉన్నారా? కాంటాక్ట్ ఉందా? కాంటాక్ట్ లేకపోయినా బాడీ ఏమవుతుంది? మూవ్ అవుతుంది కదా. అలా మూవ్ అవుతున్నప్పుడు ఆ బాడీలో ఏముంటది? వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. చేంజ్ అయితే ఏమొస్తుంది? యాక్సలరేషన్ వస్తుంది. యాక్సలరేషన్ చేంజ్ అయితే ఏమొస్తుంది? ఫోర్స్ వస్తుంది. ఏ ఫోర్స్ వస్తుంది? నాన్ కాంటాక్ట్ ఫోర్స్ వస్తుంది. ఇక్కడ ఏ నాన్ కాంటాక్ట్ ఫోర్స్? మ్యాగ్నెటిక్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అర్థమైంది అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ ఇవి మనం బ్రీఫ్ గా ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి, టెన్షనల్ ఫోర్స్ గురించి, నార్మల్ ఫోర్స్ గురించి, ఈ ఫోర్సెస్ గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో బ్రీఫ్ గా నేర్చుకుంటాం. వెన్ కమింగ్ టు ద మెకానిక్స్, మనం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. ఫోర్సెస్ అంటే చాలా ఫోర్స్లు ఉన్నాయి. అవన్నీ ఒక సిస్టమ్ లోకి వస్తున్నాయి. అప్పుడు అట్ల గురించి మాట్లాడుకోవాలండి. అలా ఒక సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ లో ఉన్నప్పుడు ప్లేన్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుంటే 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయంట అక్కడ. ఒకటి నెంబర్ 1 కోప్లానార్ ఫోర్స్, నెంబర్ 2 నాన్ కోప్లానార్ ఫోర్స్. కోప్లానార్ ఫోర్స్, నాన్ కోప్లానార్ ఫోర్స్. కోప్లానార్ ఫోర్స్ అంటే ఏంటి? నాన్ కోప్లానార్ ఫోర్స్ అంటే ఏంటి? సి ఇదొక ప్లేన్. సో ఈ ప్లేన్ మీద మనం ఫోర్సెస్ అన్ని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, దాన్ని కోప్లానార్ ఫోర్స్ అంటారు. నాన్ కోప్లానార్ ఫోర్స్ అంటే పక్కన ఇంకో ప్లేన్ ఉంది, ఈ ప్లేన్ మీద కొన్ని ఫోర్స్ ఉన్నాయి, ఆ ప్లేన్ మీద కొన్ని ఫోర్స్ ఉన్నాయి, అది నాన్ కోప్లానార్ ఫోర్స్ అవుతాయి అనమాట. సో ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి. ఆ టైప్స్ అన్ని మనం మాట్లాడుకోవడం కన్నా ముందు ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో 5 మార్క్స్ కి 3 టైమ్స్ రిపీట్ అయింది సార్. ఈ క్వశ్చన్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేది మెకానిక్స్ లో 3 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ 5 మార్క్స్ కి. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఇది. దీన్ని మీరు చాలా ఎక్కువ ఫోర్సెస్ ఉండడం వల్ల చాలా క్లమ్జీగా ఫీల్ అవుతుంటారండి స్టూడెంట్స్. కానీ దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఈజీగా వర్డ్స్ ప్రకారం ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి, సరేనా? సో చూడండి, ఫస్ట్ ఈ బోర్డు అంతా ఒక ప్లేన్ అన్నాను కదా, ఇప్పుడు కాదంటాను. ఇప్పుడు ఒక ఇచ్చిన ముక్కు ఉంది, ఇగో ఫర్ సపోజ్ దీన్ని ఒక ప్లేన్ అనుకోమంటున్నానండి, నేను. ఓకేనా? సో ఇప్పుడు ఒక లైన్ డ్రా చేశాను. ఈ లైన్ లో ఇక్కడ ఫస్ట్ ఫోర్స్ ఉంది, ఇదిగో ఇక్కడ సెకండ్ ఫోర్స్ ఉంది, ఇదిగో ఇక్కడ థర్డ్ ఫోర్స్ ఉంది, ఇదిగో ఇక్కడ ఫోర్త్ ఫోర్స్ ఉంది. సో ఫస్ట్ ఫోర్స్ ని F1 అనుకుంటున్నా. ఆటోమేటిక్ గా సెకండ్ ఫోర్స్ ఏమవుతుంది? F2. వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ ఫోర్స్ ఏమవుతుంది? F3. ఫోర్త్ ఫోర్స్ ఏమవుతుంది? F4. వీళ్ళందరూ ఎలా ఉన్నారు సార్? ఈ ఫోర్స్ అన్ని ఎలా ఉన్నాయి సార్? లీనియర్ గా ఉన్నాయి లేదా? లీనియర్ అంటే స్ట్రైట్ లైన్. ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ ఇన్ ఏ సేమ్ ప్లేన్. ఓకేనా? ఈ అన్ని ఫోర్సెస్ ఈ ప్లేన్ లోనే ఉన్నాయి, అన్ని ఫోర్సెస్ ఒకే లైన్ మీద ఉన్నాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను? అన్ని ఫోర్సెస్ ఒక ప్లేన్ లో ఉంటే దాన్ని కోప్లానర్ ఫోర్స్ అంటాం, అవును కదా? ఇప్పుడు అన్ని ఫోర్సెస్ ఒక లైన్ మీద గాని ఉంటే ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్, ఆల్ ద ఫోర్సెస్ ఇన్ ఏ సేమ్ లైన్, విచ్ ద ఫోర్సెస్ ఈజ్ కాల్డ్ కొలీనియర్ ఫోర్స్. ఏ ఫోర్స్ అంటాం దాన్ని? కొలీనియర్ ఫోర్స్. ఏ ఫోర్స్ అంటాం దాన్ని? కొలీనియర్ ఫోర్స్ అంటాం. ఆల్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్, దెన్ ద ఫోర్స్ ఈజ్ కాల్డ్ కొలీనియర్ ఫోర్స్. ఇప్పుడు ఇంకో ప్లేన్ ఉందండి, సో ఇక్కడ ఒక ఫోర్స్ స్టార్ట్ అయ్యింది, ఓకే, F1 అన్నాం. ఇక్కడ ఇంకో ఫోర్స్ స్టార్ట్ అయ్యింది, F2 అన్నాం. ఇక్కడ ఇంకో ఫోర్స్ స్టార్ట్ అయ్యింది, దాన్ని F3 అన్నాం.
ఇక్కడ ఇంకో ఫోర్స్ స్టార్ట్ అయింది, దాన్ని F4 అన్నాం. All the forces which are starting from the same point, all the forces which are starting from the same point is called కాన్కరెంట్ ఫోర్సెస్. దీని ఏ ఫోర్సెస్ అంటాం అంటే కాన్కరెంట్ ఫోర్సెస్ అంటాం. చూడు, F1 ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, F2 ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, F3 ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, F4 ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఈ ఫోర్సెస్ అన్నిటిలో మనం ఏమంటాం అంటే ఫోర్స్ అంటాం. ఓకేనా, ఇది కాన్కరెంట్ ఫోర్సెస్, ఇది కొలీనియర్ ఫోర్సెస్. దీన్ని ఏ ఫోర్స్ అన్నాము? కాన్కరెంట్ ఫోర్స్. ఇక్కడ ఇంకో సిస్టమ్ ఉంది సార్. ఓకే, ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, దీని వెనక కింద ఒక ఫోర్స్ ఉంది, దీని కింద ఒక ఫోర్స్ ఉంది. ఈ మూడు ఎలా ఉన్నాయి సార్? ఒకదానికోటి ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయా లేదా? సో ఆ ఫోర్సెస్ మనం ఏ ఫోర్స్ అంటాము? ప్యారలల్ ఫోర్స్ అంటాం. చూడండి, ఇప్పుడు మీకు ఎంత ఈజీ అయిపోద్దో, ఇది ఎంత ఈజీ అయిపోద్దో చూడండి ఒకసారి. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఆ లైన్ ఈ ప్లేన్ లో ఉంది. ప్లేన్ లో ఉన్నది అంటే ఫోర్సెస్ అన్ని, ఆ ఫోర్స్ ఏ ఫోర్స్ అంటాం? కోప్లానర్ ఫోర్స్ అంటాం. ఇదే కదా. ఓకే, ఇది ఏ కోప్లానర్ ఫోర్సు? కోప్లానర్ కొలీనియర్ ఫోర్స్, అవునా కదా? ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ ఇన్ ఏ సేమ్ ప్లేన్, అన్ని ఫోర్సెస్ ఒకటే ప్లేన్ లో ఉంటే దాన్ని కోప్లానర్ ఫోర్స్ అన్నాం. కానీ అన్ని ఫోర్సెస్ ఎలా ఉన్నాయి? ఒకటే లైన్ మీద ఉన్నాయి, అప్పుడు దాన్ని ఏమంటాం? కొలీనియర్ ఫోర్స్ అంటాం. అంటే అన్ని ఫోర్సెస్ ఒకటే ప్లేన్ లో ఉన్నాయి, అన్ని ఫోర్సెస్ ఒకే లైన్ మీద ఉన్నాయి, అంటే కోప్లానర్ కొలీనియర్ ఫోర్స్. అది ఫస్ట్ టైప్ అండి. సో ద ఫస్ట్ వన్ ఈజ్, ఇందులో ఫస్ట్ వన్ కోప్లానర్ కొలీనియర్ ఫోర్స్. ఓకే, కోప్లానర్ కొలీనియర్ ఫోర్స్ అంటే కోప్లానర్ ఫోర్స్ అని ఎప్పుడు అంటాం? అన్ని ఫోర్సెస్ ఒకటే ప్లేన్ లో ఉండాలి. ఇప్పుడు మన ప్లేన్ ఇది చూడండి, F1 F2 F3 F4 4 ఫోర్సెస్ ఒకటే ప్లేన్ లో ఉన్నాయి. 4 ఫోర్సెస్ ఒక లైన్ మీద ఉన్నాయి. ఒకటే ప్లేన్ లో ఉంటే ఏ ఫోర్స్ అన్నాము? కోప్లానర్ ఫోర్స్ అన్నాం. ఒకే లైన్ మీద ఉంటే కొలీనియర్ ఫోర్స్. అప్పుడు ఈ ఫోర్స్ ఏ ఫోర్స్ అవుతుంది చెప్పండి? కోప్లానర్ కొలీనియర్ ఫోర్స్ అని అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే, the line of action of all the forces which are in same plane సో దీని మీనింగ్ ఇప్పుడు దాకా, the line of action of all the forces which are in same plane. సేమ్ ప్లేన్ అంటే దాని మీనింగ్ ఏంటి? కోప్లానర్ ఫోర్స్. దాంతో పాటు ఇన్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్, ఇన్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ లో ఉన్నాయంటే అర్థం ఏంటి? కొలీనియర్ ఫోర్స్. ఒకే ప్లేన్ లో ఉన్నాయంటే అర్థం ఏంటి? కోప్లానర్ ఫోర్స్. అప్పుడు ఇది ఈ సిస్టమ్ ఏంటవుతుంది? కోప్లానర్ కొలీనియర్ ఫోర్స్ అవుతుంది. ఈజీ గుర్తుంచుకోవచ్చు నాన్న, చాలా జాగ్రత్తగా వినండి. కొలీనియర్ అంటే అర్థం ఏంటంటే నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఒక లైన్ మీద ఉండడం. కోప్లానర్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే అన్ని ఫోర్సెస్ ఒకటే ప్లేన్ లో ఉండడం. సో ఓకేనా? సో అన్ని ఫోర్సెస్ ఒక ప్లేన్ లోనే ఉండి అన్ని ఫోర్సెస్ ఒకే లైన్ మీద ఉంటే ఆ ఫోర్స్ ఏ ఫోర్స్ అనొచ్చు? కోప్లానర్ కొలీనియర్ ఫోర్స్ అనొచ్చు. ఇప్పుడు ఇది చెప్పండి మీరు, అన్ని ఫోర్సెస్ ఒకే ప్లేన్ లో ఉన్నాయా లేదా? సో అది ఏమవుతుంది? కోప్లానర్ ఫోర్స్ అవుతుంది. దాంతోపాటు అన్ని ఫోర్సెస్ ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి, అప్పుడు అదే ఫోర్స్ అవుతుంది, కాన్కరెంట్ ఫోర్స్ అవుతుంది. అప్పుడు ఇది ఏ సిస్టమ్ అవుతుంది? కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అవుతుంది. కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్స్. ఓకే, చూడండి సింపుల్ గా దీని డెఫినేషన్ ఎలా రాయొచ్చో చూడండి. ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్. ఇక్కడ దాకా సేమ్ రాసేస్తాం. సో దాని మీనింగ్ ఏంటవుతుంది? కోప్లానర్ వస్తుంది. మన కాన్కరెంట్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్. సేమ్ అదే రాస్తారు. ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ all the forces in same plane and starting from the
సేమ్ పాయింట్ బట్టి పట్టాల్సిన పని లేదు సార్. బట్టి పట్టకూడదండి, ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవాలి. అన్ని ఫోర్సెస్ ఒకే ప్లేన్ లో ఉన్నాయంటే కోప్లానర్, అన్ని ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయంటే కాన్కరెంట్. అవన్నీ ఏంటి ఫ్రెండ్సా ఫోర్సెసా? ఫోర్సెసే కదా. సో అందుకే అది ఏ సిస్టమ్ అవుతుంది? కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది చెప్పండి మీరు, ఆల్ ఫోర్సెస్ విచ్ ఆర్ ఇన్ సేమ్ ప్లేన్ అదేంటవుతుంది? కోప్లానర్. ఆల్ ఫోర్సెస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అదేమవుతుంది? ప్యారలల్ ఫోర్స్ అవుతుంది. అప్పుడు ఇదే ఫోర్స్ అవుతుంది చెప్పండి, కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్. సో దీనికి కూడా సేమ్ ఇదే రాస్తారు, ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ద సేమ్ ప్లేన్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అదంతా రాసి అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అని రాస్తారు. సో coming to the coplanar forces, there are 4 types of forces. Number 1 coplanar collinear force, and number 2 coplanar concurrent force, and number 3 coplanar parallel force, and number 4 coplanar non concurrent and non parallel force. అది మీకు నెక్స్ట్ చెప్తాను, బోర్డు సరిపోవట్లేదు. సో కోప్లానర్ కొలీనియర్ ఫోర్స్ అంటే అర్థం ఏంటంటే ఆల్ ఫోర్సెస్ విచ్ ఆర్ ఇన్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్ అండ్ సేమ్ ప్లేన్, all the forces which are starting from the same point and same plane, all the forces which are in a same plane and parallel to each other. So next, fourth one, so fourth one, so first one coplanar collinear, second one coplanar concurrent, third one coplanar parallel, and fourth one coplanar non concurrent and non parallel forces. సో ఈ మూడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫోర్త్ వన్ కదా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ ఒక ప్లేన్ ఉందండి, ఒక ప్లేన్ ఉంది, ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇంకో ఫోర్స్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇంకో ఫోర్స్ స్టార్ట్ అయింది. సో ఇది ఫస్ట్ ఫోర్స్ F1, ఇది సెకండ్ ఫోర్స్ F2, ఇది థర్డ్ ఫోర్స్ F3. 3 ఫోర్స్లు ఒకే ప్లేన్ లో ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. సో దాన్ని మనం ఏంటంటాం? కోప్లానర్ అంటాం. సరే 3 ఒకే పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయా? స్టార్ట్ అవ్వలేదు. ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు కాన్కరెంట్ అంటాను. మరి ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వకపోతే నాన్ కాన్కరెంట్ అవుతుంది. మరి 3 ప్యారలల్ గా ఉన్నాయా? లేవు. అంటే ఏంటవుతుంది? ఇది నాన్ ప్యారలల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం రాస్తారంటే ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ all the forces which are in same plane but neither parallel nor starting from same point. అన్ని ఒకే ప్లేన్ లో ఉన్నాయి కోప్లానర్, కానీ అన్ని ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వలేదు నాన్ కాన్కరెంట్, అన్ని ప్యారలల్ గా లేవు నాన్ ప్యారలల్. దేర్ఫోర్ కోప్లానర్, నాన్ కరెంట్, కాన్కరెంట్, నాన్ ప్యారలల్ ఫోర్సెస్. ఇవి కోప్లానర్ ఫోర్సెస్ లో టైప్స్ అండి. నెక్స్ట్ నాన్ కోప్లానర్ ఫోర్సెస్ లో టైప్స్ చూద్దాం. ఓకేనా? సరే చూడండి, నాన్ కోప్లానర్ లో ఫస్ట్ వన్ నాన్ కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్సెస్, సెకండ్ వన్ నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్, నాన్ కోప్లానర్ నాన్ కాన్కరెంట్ and non-parallel forces. Okay, so non-coplanar అంటే అర్థం ఏంటి? అన్ని ఫోర్సెస్ ఒక ప్లేన్ లో ఉండవు.
కాన్కరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటి? కానీ ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. దీని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా అండి. సో ఇప్పుడు ఇది తీసుకుందాం సార్, ఇది తీసుకున్నాం. సో ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్, ఓకే, ఇదొక ప్లేన్. ఇప్పుడు ఇదేంటవుతుంది? ఇదొక ప్లేనేనా? మరి ఇదేమవుతుంది? ఇదొక ప్లేనేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఒక పాయింట్ పెట్టుకున్నాను, ఓకేనా? ఇక్కడి నుంచి ఒక పాయింట్ పెట్టుకున్నాను, ఇక్కడి నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేశాను. ఇది ఫోర్స్ F1, ఓకే. ఇక్కడి నుంచి ఇంకో ఫోర్స్ డ్రా చేశాను, ఇదేమవుతుంది? F2 అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి ఇంకో లైన్ డ్రా చేశాను, ఇదేమవుతుంది? F3 అవుతుంది. చూడండి, ఈ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఈ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఈ ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో 3 ఫోర్సులు ఒకే పాయింట్ దగ్గర కానీ స్టార్ట్ అయితే దాన్ని ఏమన్నాం? కాన్కరెంట్ ఫోర్సెస్ అని అన్నాము. కానీ మూడు ప్లేన్లో ఉన్నాయి, మూడు ప్లేన్లో ఉన్నాయి. అంటే కోప్లానరా నాన్ కోప్లానరా? నాన్ కోప్లానరే కదా. సో నాన్ కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్సెస్. సో దీన్ని ఇక్కడ మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే, సో ఇది ఫోర్స్ F1, ఇది ఫోర్స్ F2, ఇది ఫోర్స్ F3, ఇలా రిప్రజెంట్ చేసుకుంటామండి. ఇలాగ ఫోర్సు, ఇలాగ ఫోర్సు, ఇలాగ ఫోర్సు, ఇలాగ ఫోర్సు, ఓకేనా? ఇది నాన్ కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. సో ఎలా చెప్తామంటే, ద లైన్ ఆఫ్ action of all the forces which are in different planes but starting from the same point, అర్థమైందా? అన్ని ఫోర్సెస్ డిఫరెంట్ ప్లేన్స్ లో ఉన్నాయి, కానీ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాయి. ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే దాన్ని ఏమన్నాం? కాన్కరెంట్ అన్నాం. కానీ డిఫరెంట్ ప్లేన్స్ లో ఉన్నాయి కాబట్టి నాన్ కోప్లానర్. ఇది ఫస్ట్. ఇది నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. చూడండి, ఫోర్సెస్ ప్యారల్ గా ఉన్నాయి. ఎక్కడ ఫోర్సెస్ ప్యారల్ గానే ఉన్నాయి, కానీ ఒక ప్లేన్ లో ఉన్నాయి, 2 ప్లేన్ లో ఉన్నాయా? 2 ప్లేన్ లో ఉన్నాయి. అంటే కోప్లానరా నాన్ కోప్లానరా? నాన్ కోప్లానర్. ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ ఈజ్ కాల్డ్ నాన్ కోప్లానర్, బట్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఈజ్ కాల్డ్ ప్యారలల్ ఫోర్సెస్. సో అదే రాస్తారండి. సో ఏం రాస్తుంది దీనికి? ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ బట్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఫోర్సెస్ అన్ని ప్యారలల్ గా ఉన్నాయి కానీ డిఫరెంట్ ప్లేన్స్ లో ఉన్నాయి. ఇదేమవుతుంది? డిఫరెంట్ ప్లేన్స్ లో ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వకుండా ప్యారలల్ గా లేకుండా ఉంటది అనమాట ఈ ఫోర్స్. నాన్ కాన్కరెంట్ అంటే అర్థం ఏంటి? ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వవు,
నాన్ ప్యారలల్ అంటే అర్థం ఏంటి? ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండవు. నాన్ కోప్లానర్ అంటే అర్థం ఏంటి? ఒక ప్లేన్ లో ఉండవు, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వవు, ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండవు. దాన్ని మనం ఏంటంటాం? నాన్ కోప్లానర్, నాన్ కాన్కరెంట్, నాన్ ప్యారలల్ ఫోర్సెస్ సిస్టమ్. దిస్ ఈజ్ అబౌట్ the system of forces and all the forces, different types of forces present in the force system. The first one is collinear force, the second one is concurrent force, the third one is parallel force, fourth one non-concurrent, and fifth one non-parallel forces. Coplanar lo coplanar collinear force, coplanar concurrent force, coplanar parallel force, coplanar non-concurrent and non-parallel force. మరి నాన్ కోప్లానర్ లోకి వస్తే నాన్ కోప్లానర్ కాన్కరెంట్ ఫోర్స్, నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్స్, నాన్ కోప్లానర్ నాన్ కాన్కరెంట్ అండ్ నాన్ ప్యారలల్ ఫోర్స్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్స్. సో ఇది ఖచ్చితంగా 5 మార్క్స్ అడుగుతున్నాడు. 3 times రిపీట్ అయింది సార్ నెంబర్ ఆఫ్ పేపర్స్ లో. సో దీని కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి బట్టి పట్టుకుంటా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రాక్టికల్ గా మీకు అర్థమైంది కాబట్టి సో ప్రాక్టికల్ గానే దీన్ని నేర్చుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అండ్ నా వీడియోస్ని చూస్తున్నందుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.